మామ్. ఆంటీ. మమ్మీ. మమ్మీ. అక్క అక్క చిన్నబాబు పిలుస్తున్నాడు. అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటక్క? ఏమైంది? ఏమీ కాలేదు. మామ్, నీతో సంతకం పెట్టించుకోవాలని వచ్చాను, కానీ నువ్వు ఈ ఫైల్ చదివే మూడ్లో లేవు. తర్వాత రానా? పర్లేదు నాన్న, ఇలా ఇవ్వు. ఎక్కడ సైన్ చేయాలి? కింద మార్క్ చేసి ఉందమ్మా. ఒక్క నిమిషం ఆంటీ. మీ సంతకానికి ఎంత విలువ ఉందో మాకు తెలుసు. ఫైల్ చూడకుండానే సైన్ చేస్తున్నారంటే ముందు మిమ్మల్ని బాధ పెడుతున్న విషయమేంటో మేం తెలుసుకోవాలి. అవునక్క, దేవాకి నీలాంబరికి పెళ్ళయిందని మనం సంతోషపడుతున్నాం, కానీ నీలాంబరి ఇంటి పెద్ద కోడలిగా పూర్తి ఆనందాన్ని ఇంకా పొందలేకపోతుందనిపిస్తోంది. అంతే కదక్కా. పెదబాబు మూడు ముళ్ళు వేయకుండానే భార్య అయింది. మీ మాటను జవదాటకుండా చెప్పినట్టు తలాడించింది, తల వంచుకుంది కూడా. అది మీ మీదున్న గౌరవంతో ఎలా నడుచుకుందండి. భర్త వెంట 7 అడుగులు నడవకుండానే అత్తారింటికి వచ్చింది. భార్యాభర్తలని పేపర్లో టీవీల్లో ప్రసారం చేశారు, కానీ నిజమైన బంధం ఇంకా ఏర్పడలేదండి. అలా ఎందుకు అనుకుంటారు అంకుల్? ఏ బంధం లేకుండానే నీలంబరి ఇంట్లో ఉందా? పెళ్లికి ముందు కూడా ఈ ఇంట్లోనే ఉందమ్మా. అయితే పెళ్ళయ్యాక ఆడపిల్ల ఉండాల్సింది భర్త గుండెల్లో. ఇద్దరూ ఒక్కటైతే కలకాలం గుండెల్లో ఉండిపోతారు. నా కొడుకు మాట తప్పుడు. నేను చెప్పిన మాట కాదు అనడు. భగవంతుడు నిర్ణయించిన బంధాన్ని జీవితాంతం నిలుపుకుంటాడు. తన భార్యని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నీలాంబర్ని అలా చూసుకుంటారన్న నమ్మకం మాకు కూడా ఉంది అఖిలాండేశ్వర్ గారు. మాకు కూడా నీలాంబరికి దేవాకు పుట్టబోయే పిల్లల్ని చూడాలని ఉంటుంది కదా. షార్ట్ కట్లో శాంతిముహూర్తం పెట్టిద్దామని చెప్పేస్తే సరిపోతుంది కదండి. సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. విఘడియలు పోతే ఇంకే ఉంది? పంతులు గారిని అడిగి తేదీ ఖరారు చేద్దాం. అయితే నీలాంబర్ని కూడా ఓ మాట అడగాలి. ఆడపిల్ల ఆనందంగా ఉంటేనే ఆ ఆచారాన్ని నిర్వర్తించగలం. మహి, ల్యాప్టాప్ ఆన్ చేయి. కూర్చోమ్మా.
చూసారా చూసారా ఆంటీ, ఆ చంద్రముఖి మొహం వేరు, నా మొహం వేరు. ఎవరు నన్ను టార్గెట్ చేయాలని ఇలా చేశారు. ఈ ఇంటి పరువు తీయాలని చూశారు. ఇప్పుడైనా నమ్ముతారా ఆంటీ? దయచేసి నన్ను అనుమానించకండి ఆంటీ. నేను దేవాతో సంతోషంగా ఒకటవ్వాలని మీరు శాంతి ముహూర్తం పెట్టారు. దీన్ని బట్టి చూస్తుంటే నేను కన్యను కాదు పరీక్షించమని కూడా పోస్టులు పంపిస్తారు. నీలాంబరి, ఏంటా మాటలు? కూర్చో. మా అమ్మాయి ఎంత నొచ్చుకుంటే అలా మాట్లాడుతుందో ఆలోచించండి. నా పెద్ద కోడలు నీలాంబర్ నోటి వెంట అలాంటి మాటలు రాకూడదు. ఇకపై ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరు చేసినా సహించను. ఎవరు ఏమన్నా, ఎన్ని రకాల కుట్రలు పనినా ఆ దేవుడే దిగొచ్చి నీ పెద్ద కోడలు నీలాంబరి కాదు అన్నా నేను నమ్మను. నీలాంబరి, నేను నీకు మాటిస్తున్నాను. ఇక నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ అనుమానించరు. సంతోషంగా నువ్వు దేవాతో జీవితాన్ని గడపాలి. ఈ ఇంటికి వారసుని అందించే పెద్ద కోడలిగా, ఈ ఇంటికి మహారాణిగా నువ్వు మా కళ్ల ముందు తిరగాలి. చిన్నబాబు, మామ్. శాంతి ముహూర్తం జరిగి తీరుతుంది. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయండి. సరే మామ్. వారేవ్వా నీలమ్మ, ఆస్కార్ అవార్డు నీకే ఇవ్వాలే. అఖిలక్కను ఆకట్టుకున్నావు. ఇక మహారాణిలా ఎంజాయ్ చెయ్యి. ఆ చంద్రముఖిని ఇంట్లో నుంచి పంపించాలనుకున్నాను, కానీ కళ్ళ ముందు సాక్ష్యాలున్నా సెంటిమెంట్తో అమ్మ నమ్మించింది ఆ రాక్షసి. పెద్దబాబు గారు, ఏమైంది? ఎందుకిట్ట కోపడుతున్నారు? చంద్రముఖి అసలు రూపాన్ని బయట పెట్టి బయటికి గెంటించాలనుకున్నాను. నేను పెళ్లి చేసుకుంది నిన్ను అని అమ్మతో చెప్పాలనుకున్నాను. కానీ కానీ ఏం జరిగింది పార్వతి? ఆ రాక్షసి గెలిచింది. ముసలి కన్నీరు కార్చి అమ్మ మనసు గెలిచింది. ఇంకా ఇంకా ఎవరి సాక్ష్యాలు తీసుకొచ్చినా అమ్మ నమ్మదు. నేను చెప్పినా నన్ను అనుమానిస్తుంది, కానీ ఆ రాక్షసిని మాత్రం పెద్ద కోడలని ప్రేమగా చూసుకుంటుంది. మనస వాచ కర్మన నీ మెడలో తాళి కట్టిన నేను ఇప్పుడు ఇప్పుడు శాంతి ముహూర్తమని అదూన గదిలోకి ఎలా వెళ్తాను? నో, నా వల్ల కాదు. అమ్మకు చెప్పేస్తాను. పెద్దబాబు గారు, మర్యాద చేయటానికిచ్చిన మంచినీళ్ళు నీ కూతుర్ని ఈ ఇంటి గేటు దాటించటానికి ఉపయోగపడుతుంది. ఇవి తాగు హనుమంతు. వద్దమ్మాయి గారు. హాస్పిటల్కి వెళ్తావో గుడికి వెళ్తావో నీ ఇష్టం. తాగు తాగు. Oh!